దృశ్య మూవీ టైప్‌లో అయితే తన భర్తని చంపేసి పాతిపెట్టిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. చర్చనీయాంశంగా మారుతుంది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు భార్యలు భర్తల్ని లేకపోతే భర్తలు భార్యలని కొన్ని అక్రమ సంబంధాల వలన ఒకరినొకరు చంపుకునే తీరు అయితే ఈ సోషల్ మీడియా వేదికగా చాలా హాట్ టాపిక్గా అయితే మారుతుంది. సో దానికి సంబంధించే ఈ జిగ్నేష్ను పృథ్వీ అనే వాళ్ళ భార్య ఎలా చంపింది అన్నది ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. సో ఈ స్టోరీలోకి ఇన్డెప్త్గా వెళ్ళడానికి ముందు ఒకసారి వాళ్ళ వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో గుజరాత్కి చెందిన జిగ్నేష్ అండ్ ఆల్సో వాళ్ళ భార్య పృథ్వీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. బట్ పెళ్లి చేసుకోవడానికి ముందే ఈ పృథ్వీకి నీలేష్ అనే ఒక వ్యక్తితోని అక్రమ సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో పెళ్లి తర్వాత కూడా వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఈ తర్వాత వీళ్ళిద్దరికీ కూడా జిగ్నేష్ని అడ్డు తొలగించుకోవాలి అనే ఒక థాట్ అయితే వచ్చింది. అలా ఒక క్రూరమైన ఒక థాట్తోని జిగ్నేష్ని ఎలాగైనా సరే మన లైఫ్లో ఉండకుండా మన రిలేషన్కి అడ్డుగా ఉండకుండా తొలగించుకోవాలి అని ఫిక్స్ అయ్యి ఒకరోజు జిగ్నేష్ మద్యం మత్తులో ఉన్నప్పుడు బాగా తాగి ఉన్నప్పుడు ఆ మద్యంలో అయితే 2 సైనైడ్ చుక్కలు అయితే కలిపి ఇచ్చడం జరిగింది. సో అతను ఇంకా సైనైడ్ ఇచ్చిన తర్వాత ఇంకేముంటుంది, అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత అక్కడ ఒక కొంచెం దగ్గర ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో అయితే ఏదైతే ఆ ఫ్యాక్టరీ కింద ఉంటుందో భూభాగం ఉంటుందో ఆ భూభాగాన్ని కొంచెం తవ్వి అతన్ని అయితే అక్కడే పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఈ స్టోరీ అంతా కూడా అసలు ఎంత సంచలనంగా ఇప్పుడు మారుతుంది అంటే, ఎందుకు ఇప్పుడే సంచలనంగా మారుతుంది అంటే, గత 2 ఏళ్ల క్రితం ఆ అమ్మ వాళ్ళ భర్తని చంపితే ఆ స్టోరీ ఇప్పుడు వైరల్గా మారుతోంది. అయితే దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఆ పృథ్వీ వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, రిలేటివ్స్ని కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, అసలు ఇంతమందిని ఎలా మేనేజ్ చేయగలిగింది అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పే ఒక చిన్న ఇక కుటుంబ సభ్యులకి ఆమె చెప్పిన వివరాలు వింటే అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ చెప్పిన విషయం ఏంటి అంటే, జిగ్నేష్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు అండ్ ఆస్ట్రేలియాలోనే ఈ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అని అయితే అందరికీ ఈ మాయ మాటలు చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళ రిలేషన్షిప్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఒకరోజు వీళ్ళ రిలేటివ్స్కి సంబంధించి ఒకతను ఆస్ట్రేలియా వెళ్తున్నాను, నాకు ఒక్కసారి అన్నయ్య నెంబర్ లేకపోతే అన్నయ్య నెంబర్ కావచ్చు, లేకపోతే అన్నయ్యకి సంబంధించిన ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అడ్రస్ ఇవ్వమని అడగగా తను ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చేది కాదు. సో దీంతో అనుమానం వచ్చిన వాళ్ళ అన్నయ్య అశోక్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. సో కేసు ఫైల్ చేసిన తర్వాత వెంటనే పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టి అక్కడ ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లియర్గా అయితే ఆమెను అడిగి తెలుసుకొని ఆఖరికి ఈమె ఇదంతా చేసింది వాళ్ళ లవర్తో కలిసి వాళ్ళ భర్తని ఈ విధంగా హత్య చేసింది, అలాగే ఆ విధంగా పూడ్చి పెట్టింది అని తెలిసిన తర్వాత వెంటనే తనని అదుపులోకి తీసుకొని అలాగే ఆ అమ్మాయి ఎక్కడైతే వాళ్ళ భర్తని కప్పిపెట్టిందో అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడు పోలీసులు అందరూ కూడా విచారణ చేపడుతున్నారు. అండ్ ఆ భూమిని కూడా తవ్వి అక్కడ ఏమైనా హస్తి పంజరాలు లేకపోతే ఇంకేమైనా ఉంటాయా అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికైతే తవ్వుతున్నారు. ఇంకా క్లియర్గా అయితే బాడీకి సంబంధించిన ఎముకలు కానీ ఏవైనా బయటికి వచ్చినట్లయితే ఇప్పటికి వరకు అయితే తెలియలేదు. బట్ ఓవరాల్గా చూస్తున్నట్లయితే చూసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ కలగాల్సిన సందేహాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియాకు వెళ్ళారు అని చెప్పిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు ఆ జిగ్నేష్కి కాల్ చేయాలి అన్న ప్రయత్నం చేయలేదు, కలవాలి అన్న ప్రయత్నం చేయలేదు? మనందరికీ తెలుసు జనరల్గానే మనలో మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా అబ్రాడ్ వెళ్ళారు అంటే చాలు మనం వాళ్ళకి వీడియో కాల్ చేసి ఆ దేశానికి సంబంధించిన బ్యూటీ అంతా కూడా మనం చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాము. అంటే వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తూ ఉంటే మరి స్వయాన వాళ్ళ సొంత కొడుకే వెళ్ళినప్పుడు సోదరుడు కావచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు 2 ఏళ్ల వరకు కాల్ చేయకుండా ఏ విధంగా ఉన్నారు, అలాగే ఎందుకు ఎలాంటి సందేహాలు రాలేదు అన్నది మాత్రం ఇక్కడ కొంచెం అనుమానాస్పదంగా అయితే కనిపిస్తుంది. సో ఎట్టకేలకు తప్పు చేసిన అమ్మాయి పృథ్వీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అండ్ మిగతా విచారణ అంతా కూడా కొనసాగుతోంది. సో ఆమెకు తగిన శిక్ష పడాలి అని కూడా అందరు కోరుకోవాలి. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్లి చేసుకున్న వ్యక్తులని చంపేయడాలు, హతమార్చడాలు ఏవైతే జరుగుతున్నాయో అవి చట్టానికి విరుద్ధము అని వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. అండ్ ముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు తగిన శిక్ష పడితే ఇలాంటి పొరపాట్లు కావచ్చు, లేకపోతే ఇలాంటి నేరాలు కావచ్చు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. సో ఎట్టి పరిస్థితులలో ఆ పృథ్వీ అనే అమ్మాయికి తగిన శిక్ష పడాలి అండ్ దాన్ని చూసి చాలామంది కూడా ఇంకా నేర్చుకోవాలి. అంటే ఇలాంటి తప్పులు చేయడానికి కూడా ఆలోచన రాకుండా ఉండే విధంగా అయితే కనిపించాలి.